మొట్టమొదలు మనం చూసుకోవాల్సింది స్పిరిచువల్ గ్రోత్. ఇది ఎలీషా లోపల ఉంది, ఏలియా లోపల ఉంది. కొంచెం వెనకైపోయాడు, అయినా దేవుడు బలపరిచి నిలబెట్టాడు. కానీ ఏం చేశాడు తెలుసా? ఏలియాను అగ్ని రథాలతో తీసుకెళ్ళాడు. ప్రభునందు పడ్డ ప్రయాసం వృధా కాదు. సరి చేసుకున్నాడు, మనసును మార్చుకున్నాడు, బలం తెచ్చుకున్నాడు. దేవుడు ప్రతి ఆదివారం సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు కదా. ఇదొక వర్క్షాప్ కదా, ఇదొక కార్ఖాన కదా. ఆధ్యాత్మికంగా మన మనసును సవాల్ చేస్తాడు, మన ఆలోచనలు, మన జీవితాన్ని, మన ఆత్మను, మన వ్యక్తిగత జీవితాలను సవాల్ చేస్తాడంటే దేవుని వాక్యం. ఆ సవాల్ చేస్తున్నప్పుడు వాటిలో మనం చేంజ్ అవ్వడానికి పరిశుద్ధాత్మగా అప్పగించుకొని ఒక మందిరముగా మార్చబడితే, ఒక దేవుని ఆలయంగా మార్చబడితే, ఆ ఆలయములో మహిమతో నింపబడితే, ఆ మహిమను మనం అనుభవిస్తూ ఉంటే చిన్నపాటి పరలోకం నువ్వున్న ప్రతి ప్లేస్లో వచ్చేస్తుంది అక్కడికి.